ప్రేమ స్వరూపుడవైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవులలో ఉంచి సంఘంలో చేరి మీరిచ్చిన గర్భఫలం జోసఫ్ ప్రిన్స్ గారి చిన్న బిడ్డ జన్మదినాన్ని పురస్కరించుకొని కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. వింటున్న మీ పిల్లలకు చక్కగా తేటగా అర్థమగు రీతిలో వాక్యాన్ని బోధించగలుగుటకు నాకును వాక్శక్తిని, వివేకం కలిగిన హృదయాన్ని, సందర్భానుసారమైన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయవలసిందిగా వేడుతున్నాను. అలాగే వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి, అలాగే పిల్లలు సైతం అందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలోని సారాంశాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని, ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే తోడు నీడగా ఉండునని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వాక్యాన్ని ఆలోచిస్తుండగా జాగ్రత్తగా వినండి. ఎక్కువసేపు వాక్యం చెప్పను. మీ ఆసక్తిని బట్టి ఖచ్చితంగా 40 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పబడుతుంది. దయతో గమనించండి బయటున్న సహోదరులు. నిజంగానే ఈరోజు మీరందరూ సంఘంలో, ముఖ్యంగా ఒక మందిరంలో చేరి వాక్యం వినడానికి కూర్చోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి కుమారుడు మాస్టర్ జోసఫ్ ప్రిన్స్కి దేవుడు మంచి ఆయుష్ను, జ్ఞానాన్ని దయచేయాలని నా యొక్క ఆశీర్వాదాన్ని, నా యొక్క దీవెనను దయచేస్తున్నాను. ఆశీర్వదించడం మన దైవ సేవకులందరూ ఆ ప్రార్థనల ద్వారా ఆశీర్వదించాను. మీరందరూ కూడా బిడ్డను ఆశీర్వదించండి. ఇక మనము ఈరోజు కోసం నిర్ణయింపబడిన పాఠం మీరు చూశారండి, కరపత్రిక కానీ లేదా పోస్టర్ కానీ. ఏంటంటే, పరలోక రాజ్యం బిడ్డలదైతే వారికి ఆటంకము లేవి. పరలోక రాజ్యం బిడ్డలదైతే వారికి ఆటంకం లేదు. నిజంగానే ఇది ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన మాట, ఆ మాటలోని సారాంశాన్ని ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి బైబిల్ తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 13-14 వచనాలు చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-14 వచనాలు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు, అనగా తల్లిదండ్రులు ఆయన యొద్దకు వారిని, అనగా చిన్న బిడ్డలను తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులను గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం బాగినది. యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతూ, స్వస్థతలు చేస్తూ, ఆయా మందిరాలలో వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతున్న క్రమంలో తల్లిదండ్రులైన వాళ్ళు కొందరు ఏం చేశారట, తమ చిన్న బిడ్డలను ముట్టాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఆ టైంలో ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు వారిని గద్దిస్తున్నారు. ఎవరిని? తల్లిదండ్రులు గద్దిస్తున్న క్రమంలో యేసుక్రీస్తు వారు అది చూసి కోపపడ్డాడంట. యేసుక్రీస్తు వారు కోపపడ్డారంట. ఎందుకు? కింద చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు కోపపడ్డారంటే ఎంతో విషయం ఉంటుంది. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారంటే అందులో ఉన్న లోతు ఏంటో అర్థం చేసుకోవడం చాలా కష్టతరం. ఈరోజు అందులోని లోతును మనం వెలికి తీయబోతున్నాం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి.
ఈరోజు మాట్లాడుతున్న ఈ సందేశం ఈరోజు నేను చెబుతున్నది కాదు సుమా. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆ మాటలోని సందేశమే ఈరోజు మీరు వినబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏమంటున్నారు? చిన్న బిడ్డలను నా ఎదుకు రానియుడు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆ రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నాడంటే ఆలోచించండి. ఇంతకు చిన్న బిడ్డల్లో ఏ లక్షణాలు ఉంటాయి తెలుసా? మీకు అందరికీ తెలిసే. మీరు పిల్లలని ఉన్నారు, పిల్లలను చూసి ఉన్నారు. పిల్లలు కల్మషం లేని చక్కని నవ్వు నవ్వుతారు, అవునా? ఆకలి కలిగినప్పుడు ఏడుస్తారు. వారి చేతిలో ఉన్నది ఏదైనా లాక్కుంటే ఏడుస్తారు, మళ్ళీ అది ఇవ్వగానే ఆనందిస్తారు. నా చేతిలోది లాక్కున్నావని లాక్కున్న వ్యక్తి మీద పగబెట్టుకున్నారు, అవునా? పగబెట్టుకోరు. కొట్టిన తర్వాత కూడా, తల్లిదండ్రులు కొట్టిన తర్వాత నన్ను కొట్టారు అని వాళ్ళ మీద పగబెట్టుకోరు. చిన్నపిల్లల మనసు చెప్తున్నానండి. అంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యము, వారిని ఆటంకపరచవద్దు, నా యుద్ధకు రానీయుడి అంటున్నాడు. ఇంతకు చిన్నపిల్లలను ఆటంకపరిచేది ఎవరు? శిష్యులు ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరిస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని సరిగ్గా 30 నిమిషాల తర్వాత నేను తెలియజేస్తాను. ఇంతకు వాళ్ళను యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని రమ్మని అడిగి ఏమంటారు? తర్వాత 16వ వచనం చూడండి. ఆ బిడ్డలను ఎత్తుకొని, లూకాసు వార్తలు చూస్తే ఏముంటుంది తెలుసా? ఆటంకపరుస్తుంటేనే వాళ్ళను రమ్మని పిలిచి అని ఉంటుంది. లూకాసు వార్త 18:46లో ఉంటుంది. మీరు 18:16లో ఉంటుంది, తీయనక్కర్లేదు. ఈ సందర్భంలోనే చూద్దాం, చూడండి 16లో. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఆ బిడ్డలను ముట్టాలని తల్లిదండ్రులు అనుకుంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. బిడ్డలను నా ఎద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నాడు. పెద్దలైన వారు వారి గురించి ఏదైనా చెడ్డ మాట మాట్లాడితే, లేదా అది నిజమో కాదో తెలుసుకోకుండానే ఏం చేస్తారు? ఎవరో ఈ మాట అన్నారంట మీ గురించి అనగానే అది మనసులో పెట్టేసుకొని వాళ్ళతో మాట్లాడటమే మానేస్తారు. కానీ పిల్లలు అలా ఉండరు. ఒకవేళ పెద్దలైన వారిని ఎవరైనా ఒక దెబ్బ కొట్టితే, లేదా గొడవపడి ఏదైనా చేయి చేసుకుంటే వాళ్ళను జీవితంలో క్షమించరు. కానీ పిల్లలు వాళ్ళను కొట్టినా వాళ్ళు మళ్ళీ అది మర్చిపోయి వాళ్ళని చూడగానే, నవ్వుముఖం చూడగానే వాళ్ళు నవ్వేస్తారు. పిల్లల్లో ఉన్న లక్షణాలు చెప్తున్నా. అందుకే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటే, బిడ్డల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? వాళ్ళని యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. పిల్లలను చూసైనా తల్లిదండ్రులు మారాలని బిడ్డలను ఇస్తున్నారు వాళ్ళ లక్షణాలు చూసినప్పుడు. కానీ మనము ఆ లక్షణాలను చూసి మనం మారకుండా మన లక్షణాలు వాళ్ళకు వచ్చేలాగా మనం పెంచుతున్నామా? ఆలోచించండి. ఇది చిన్న మాట కాదండి. పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా చిన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ పెరిగే కొద్దీ ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నారు. మరి పుట్టిన బిడ్డలను నా యొద్దకు రానీయుడు అంటున్నారు. ఆ బిడ్డలను ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఇంతకు బిడ్డలను దేవుని దగ్గరకు రానివ్వాలి. ఇలాగా ఈ విషయము యేసుక్రీస్తు వారు పుట్టి చెప్పక ముందే పాత నిబంధనలో ఒక స్త్రీ గ్రహించింది తెలుసా? ఎవరనుకున్నారు? హన్న, ఒక సహోదరి చెప్తుంది. ఇంతకు ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆమెకు పిల్లలు లేకపోతే దేవుని వేడుకుంది. ఏమని? నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వాణ్ణి దేవుని ఆలయంలోనే పెంచేస్తామన్న తర్వాత, ఇంతకు ఆ తల్లి, మీరు చాలా కాలం విని ఉంటారు, కానీ ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్ నుంచి చూడబోతున్నారు. చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21 చదువుతున్నాను చూడండి. ఎల్కానాయు అతని ఇంటి వారును యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయినారు.
అయితే హన్న ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే ఎల్కానా హన్నా అనేవాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళు మనకున్నట్లుగా మన ఊరిలోనే మనకు దగ్గరలోనే మందిరాలు ఉండేవి కాదు. అప్పుడు వారి ఊరు నుంచి షిలోహులో మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరము బలులు అర్పించేవాళ్ళు. పాత నిబంధనలో వారికి ఇవ్వబడిన బలులను ఆ సంవత్సరం వెళ్ళాలనుకున్నారు. అప్పటికి సమూయేలు అనే బాలుడు పుట్టారు. పుట్టిన తర్వాత ఎల్కానా అడిగినప్పుడు హన్న ఏమంటుందో చూడండి 22. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా వాణిని తీసుకొని వస్తునని పెనిమితో చెప్పింది. ఏమని చెప్పింది ఆ తల్లి? యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా వాడిని తీసుకొని వస్తాను అంది. అన్న తర్వాత ఆవిడ ఏం చేసింది తెలుసా? పాలిస్తూ, నాయనా నువ్వు పుట్టక ముందు చెబుతుంది బిడ్డకి. ఏమని? నువ్వు పుట్టక ముందు నేను వేడుకున్నాను, దేవుడు నిన్ను అనుగ్రహించాడు, నువ్వు ఇక మీదట దేవుని కోసమే బ్రతకాలి. పాలు విడిచిన తర్వాత దేవాలయానికి తీసుకెళ్తాను, అక్కడ నువ్వు దేవునికి మొక్కాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి అని బిడ్డకు పాలిస్తూనే చెబుతూ ఏం చేసింది తెలుసా? 24 వచనం చూడండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని, పాలు మాన్పించిన తర్వాత బాలుని ఎత్తుకొని పోతుంది. అంటే తనకు తానుగా ఎక్కువ దూరం నడవలేని వాడు. పాలు మాన్పించిన తర్వాత ఆ బిడ్డ వయసు ఎంత ఉండొచ్చు? మహా అయితే 2 సంవత్సరాలు లేదా 3-4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ బిడ్డను ఎత్తుకొని షిలోహు మందిరంకి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందో చూడండి. వెళ్ళిన తర్వాత 25, వారు కోడెను వధించి పిల్లవాని ఏలి యొద్దకు తీసుకొని వచ్చి, ఏలి ఎవరు? దైవ సేవకుడు. షిలోహు మందిరంలో ఉన్న దైవ సేవకుని దగ్గరికి తెచ్చిపెట్టి ఏమంటుంది? అతనితో ఇట్లా అంటుంది, నా ఏలినవాడ, నేను ప్రార్థన చేశాను, నాకు కుమారుడు అనుగ్రహించిన తర్వాత అతన్ని నాజీరుగా దేవాలయంలోనే ఉండాలని ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి 28 చదువుతాం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు, అనగా ఎవరు? యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను గనుక తాను బ్రతికి దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. ఇలాగైతే తల్లి చెప్పింది, కానీ తర్వాత బిడ్డ ఏం చేస్తున్నాడో చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. పాలు మాన్పించిన సమూయేలు గారు దేవాలయంకి వచ్చి యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అని చెప్పగానే వాడు అక్కడే మొక్కడం ఏంటి? మీరు పాలు మాన్పించిన ఏ బిడ్డనైనా దేవాలయంకి తీసుకొని వస్తే సైలెంట్ గా ఉండి దేవునికి మొక్కే పిల్లలుగా మీరు తయారు చేస్తున్నారా? ఆలోచించండి. బిడ్డలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? బిడ్డలను ఇచ్చినప్పుడు వారిని చక్కగా పెంచుతూ దేవుని జ్ఞానంలో పెంచాలి. సమాజముగా కూడుకుంటకు మందిరానికి ప్రతి వారం తీసుకొని రావాలి. కుటుంబాలుగా తల్లి తండ్రి తప్పనిసరిగా రావాలి. ఆనాడు హన్నా గాని ఎల్కానా గాని వారి ఊరిలో మందిరం లేకపోయినా ఎక్కడో దూర ప్రాంతంలో షిలోహులో ఉంటే ప్రతి ఏటా వెళ్ళేవాళ్ళు, వెళ్ళి బలులు అర్పించేవాళ్ళు. ఒక ఏడు వచ్చిన తర్వాత, పాలు మాన్పించిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రతిష్ఠించిన తర్వాత వాడు మొక్కుతున్నాడంటే, మనకు దేవుడు గర్భఫలాలను ఇచ్చిన తర్వాత మన పిల్లల్ని ఎలా పెంచాలో గుర్తు చేయడానికి, అంటే పాలు మాన్పించిన ప్రతి బిడ్డ దేవాలయంకి వచ్చి మౌనముగా ఉండి దేవునికి మొక్కాలి అనే విషయాన్ని తెలియజేయడానికే హన్నా జీవితంలో జరిగిన సంఘటనను ఇక్కడ రాయించాడు. 2 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల బిడ్డ ఇలా ఉంటే 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎలా ఉండాలో తెలియాలంటే యేసుక్రీస్తు వారి జీవితంలోకి తుని చూడాలి మనం. యేసుక్రీస్తు వారు అన్న మాట, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు కదా. దేవుని సన్నిధికి మీ పిల్లలతో కుటుంబాలుగా వస్తున్నారా? ఆలోచించండి. హన్నా ఎల్కానా తన బిడ్డలతో కలిసి ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి ఆలోచిద్దాం. లూకాసు సువార్తకు వచ్చేయండి. యేసుక్రీస్తు వారి బాల్యం ఎలా ఉందో మనకు తెలియజేసుకుందాం, నేర్చుకుందాం. అది బైబిల్లో చెబుతున్న మాటలు సుమా. యేసుక్రీస్తు వారు పుట్టారని మనం అందరం సంతోషిస్తున్నాం కదా. పుట్టిన తర్వాత ఆయన ఎలా బ్రతికాడు, బాల్యంలో ఎలా ఉన్నాడు అన్న విషయాలు ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. పరలోక రాజ్యం బిడ్డలదే,
వారిని నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు కదా. లూకాసు వార్తకు వచ్చేయండి. లూకాసు వార్త ఇందాక బాలుడు సమూయేలు ఎలా ఎదిగాడు తెలుసా? తర్వాత దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లాడు. ఆ మాట మీకు తెలిసి ఉంటుంది కానీ నేను చూపించలేదు. సమూయేలు గ్రంథంలోనే 2:26 ఉంటుంది. ఇక ఆయన ఎంత గొప్పగా ఎదిగాడంటే దేవుని సన్నిధిలో ఉంటూ గొప్ప న్యాయాధిపతిగా ఎదిగాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన న్యాయ విధులన్నీ నేర్చుకున్నాడు. ఆ న్యాయ విధుల ప్రకారంగా ఇశ్రాయేలీయులందరికీ న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఎదిగాడు. చివరకు మహారాజులను అభిషేకించే ప్రవక్తగా మారాడు. ఆయన ఒక సౌలు రాజును 40 సంవత్సరాలు పరిపాలిస్తే ఆయన్ను అభిషేకించిన ప్రవక్త ఎవరు తెలుసా? సమూయేలు గారు. దావీదు మహారాజును అభిషేకించిన ప్రవక్త ఎవరు తెలుసా? సమూయేలు గారు. అంత గొప్పగా ఎదిగాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలోకి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు, ఈ బాలుడు ఎవరు? యేసుక్రీస్తు వారి సుమా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. 41 చదవండి. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అక్కడ ఎల్కానా, హన్న ఏటేటా షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మరియా, యోసేపులు ఏటేటా ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? చూడండి, పస్కా పండుగకు వెళ్తున్నారు. ఇప్పుడున్నట్లుగా మనకు క్రైస్తవ కుటుంబాలకు అందుబాటులో ఉన్నట్లుగా సమాజ మందిరాలు లేవు. వాక్యాలు విరివిగా చెప్పబడే స్థితి లేదు ఆ కాలంలో. అలాంటి కాలంలోనే ఊర్లు దాటి 1000 కిలోమీటర్లు ప్రయాణించి 100 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళు యెరూషలేము పట్టణానికి వెళ్ళేవాళ్ళు, ఇంకా షిలోహు మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పస్కా పండుగ అయినప్పుడు ఆయనకు ఏటేటా వెళ్తున్నారు కదా. అనగా మీకు అర్థం అవ్వాల్సిందేంటి? యేసుక్రీస్తు వారికి 1 సంవత్సరం వచ్చినప్పుడు వెళ్ళారు, 2వ సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళారు, 3వ సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళారు. అలాగే 12వ సంవత్సరం వచ్చింది, బాలుడుగా ఉన్నాడు, అప్పుడు కూడా వెళ్ళారు. అదే మాట చెప్తున్నాడు చూడండి, 42 లూకాసు వార్త 2వ అధ్యాయం 42. ఆయన 12 ఏళ్ల వాడు అయినప్పుడు పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున, అనగా ప్రతి ఏటా వెళ్తున్నారు, వాడుక చొప్పున యెరూషలేముకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళైతే తిరిగి వచ్చారు. బాగేనండి, బైబిల్లో రాయబడినదే చెప్తున్నాను, మీరు చదువుకోండి తర్వాత. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళప్పుడు యెరూషలేముకి వెళ్ళారు కదా. పండుగలో యేసుక్రీస్తు వారు వస్తున్నారని తలంచి వీళ్ళైతే ప్రయాణమై మళ్ళీ వాళ్ళ ఊరు నజరేతుకు ప్రయాణం కట్టారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? యెరూషలేములో నిలిచాడు. యెరూషలేములో నిలిచి ఏం చేస్తున్నాడో చూడండి, 46. 3 దినములైన తర్వాత వీళ్ళేమో జనసమూహంలో ఉన్నాడని తలంచి వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. 3 దినాల తర్వాత ఆయన్ను కనపడకపోతే బంధువులలోనూ నెలవైన వారిలోనూ వెతుక్కుంటూ మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు రాగానే యేసుక్రీస్తు వారు, అనగా 12 ఏళ్ల బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అక్కడ చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అంటున్నాడు. ఎవరు? 12 ఏళ్ల బాలుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారు? బోధకుల మధ్య కూర్చున్నాడు. అంటే మీ పిల్లలు 12 ఏళ్ళప్పుడు మధ్యలో కూర్చొని వాక్యం వినే పరిస్థితిలో మీరు తయారు చేస్తున్నారా? ఆలోచించండి. బోధకుల మధ్య కూర్చుండి ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు సైలెంట్ గా. తర్వాత వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. 12 ఏళ్ల బాలుడు ఏం చేయాలంట? మీకు బిడ్డలు ఇచ్చిన తర్వాత బోధకుల మధ్య కూర్చోవాలి, ప్రసంగాలు వినాలి, విన్న తర్వాత ఆలకించిన తర్వాత ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగి ఏం చేస్తున్నాడు చూడండి. ప్రశ్నలు అడుగుతుండగా వీళ్ళు చూశారు. అయితే ఆ ప్రశ్నలకు మహామహులు ఉన్నారు తెలుసా? ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే తర్వాత చూడండి 47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. యేసుక్రీస్తు వారు వారి మధ్య కూర్చున్నాడు. కూర్చొని వారి మాటలు వింటున్నారు. అంటే బోధకులు చెప్పే మాటలు వింటున్నాడు. విన్న తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఈయనే ప్రత్యుత్తరాలు చెప్తున్నాడు. అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ సమాధానాలు చెబుతున్నప్పుడు
విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారంట. అంటే 12 ఏళ్ల బిడ్డ ఎలా ఉండాలంటే ఇలా తయారవ్వాలి. ఇలా ఎందుకు తయారవ్వట్లేదు తెలుసా? ఎందుకు తయారవ్వట్లేదండి? యేసుక్రీస్తు వారు కాబట్టి అలా చేశారండి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎలా పిల్లల్ని పెంచితే అలా తయారవుతారో దేవుడు బైబిల్లో రాయించాడు సుమా. ఎలాగా? 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? 30 ఏళ్ళప్పుడు ఆయన బోధ చేయడం మొదలెట్టాడు. ఇంకా ఆయన 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళకు లోబడి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత సందర్భం చూడండి, 52 వెళ్ళి నజరేతుకి వెళ్ళాడు. నజరేతుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? యేసు జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుతున్నాడంట. ఇంతకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆ 12 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేస్తున్నాడు అన్న విషయం లూకా సువార్తలోనే రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు వారు 30 ఏళ్ల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ గలిలయలో నజరేతుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఒక సందర్భం రాశారు. ఆ మాట ఈరోజు ఆలోచిస్తే ఆ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేస్తున్నాడో ఉంటుంది చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. బాప్తిసం తీసుకున్నాక 30 ఏళ్ళప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూడండి. తరువాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. బాప్తిసం ఎక్కడ తీసుకున్నారు యేసుక్రీస్తు వారు? యోర్దాను నదిలో తీసుకున్నాడు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యం ప్రకటించుకుంటూ గలిలయలో నజరేతుకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? తాను పెరిగిన నజరేతు అంటే 12 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన నజరేతులోనే ఉన్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? తన వాడుక చొప్పున, మాట అండర్లైన్ చేసుకోండి, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, మనసు పెడితే చాలా విషయాలు చెప్తాడండి దేవుడు. ఏంటి తెలుసా? 30 ఏళ్ళు వచ్చిన తర్వాత గలిలయలో నజరేతులో విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాక్యం చదవడానికి నిల్చున్నాడు. ఎలా నిల్చున్నాడు? వాడుక చొప్పున నా ప్రయత్నం చేశాడు చూడండి. 12 ఏళ్ల తర్వాత నజరేతుకి వెళ్ళాడు. నజరేతుకి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినాన్న ఎక్కడికి వెళ్ళేవాడు? దేవాలయానికి వెళ్ళేవాడు. అందుకే వాడుక చొప్పున ఆయన దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని పట్టుకొని చదవడానికి నిల్చున్నాడు. మీ పిల్లలు 12 ఏళ్ల వయసు నుంచి సంఘంలోకి వచ్చి సేవకుల ఎదుట వాక్యం చదవడానికి నిల్చునే స్థాయిలో మీ పిల్లలను తయారు చేయాలి. మీకు అర్థమవుతుందా? అందుకే వాడుక చొప్పున ఆయనకి ఇచ్చిన తర్వాత ఏ గ్రంథం తీసుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం ఇచ్చారు. యెషయా గ్రంథం ఇచ్చిన తర్వాత ఆయన చదువుతున్నప్పుడు అదే మాట ఉంటుంది చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతకి ఇవ్వబడింది. 19 చివరిలో అన్నమాట చూడండి. యెషయా గ్రంథం ఇస్తే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక వాక్యాన్ని వెతికి అని వ్రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికెను అని రాయబడింది బైబిల్లో. అంటే వెతికాడు ఆయన. ఏమని? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల రావాలి. సాతాను బంధించింది చాలా మందిని పాపం అనే చెరలో, ధర్మశాస్త్రం అనే చెరలో ప్రజలందరూ బంధింపబడి ఉంటే వారందరినీ విడిపించటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నది ఆ ప్రజలకు అర్థం అవ్వాలని యెషయా గ్రంథంలో ఆ మాటను వెతికాడు. అందుకే దొరికింది. ఆ దొరికిన మాటను చదివి ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. అంటే 12వ ఏట నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? వాడుక చొప్పున బైబిల్ చదవటానికి ముందొచ్చి నిలుచునేవాడు. మీ పిల్లల్ని అలా తయారు చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? పరలోక రాజ్యానికి అనగా ఆటంకములుగా, వారిని రానియకుండా ఆటంకములుగా ఉన్న వారు మీరే అవుతారు. ఒక మాట చెప్పాను ముందు. ఇంతకు పిల్లల విషయంలో ఇలా తయారవ్వాలంటే ఏం చేయాలి? బైబిల్లో దేవుడు చెప్పాడు. ఏ దానికి కూడా సమాధానం లేకుండా బైబిల్లో ఉండదు. సమాధానం ఏంటో చూద్దాం చూడండి. ఇంతకు అన్న పాలు విడవగానే వాడిని తీసుకొని వచ్చి దేవాలయంలో నిల్చోబెడితే ఎలా మొక్కాడు ప్రభువా అని మనం అడిగితే దేవుడు బైబిల్లో ఆన్సర్ ఇచ్చాడు. అలాగే 12వ ఏటకు వచ్చే లోపల బోధకుల మధ్య కూర్చుని వాక్యాన్ని ఆలకిస్తూ వారి మాటలు విని అందులో నుంచి ప్రశ్నలు అడిగితే
ఎదుటి వాళ్ళు మహామహులు ఉన్నారు తెలుసా, నికోదేమని, అన్న అని, కయప అని పెద్ద పెద్ద ప్రధాన యాజకులు ఉంటే వాళ్ళందరికీ అర్థం కాని ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను ఈ 12 ఏళ్ల పసిబాలుడు ఎలా చెప్పగలుగుతున్నాడు, ఆ సమాధానాలు ఏంటి అని ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు వారి గురించి. ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు వారు పుట్టారని మనం సంతోషిస్తున్నాం, బాగుంది. యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పాడు తెలుసా, పిల్లలను నా యుద్ధకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు. ఆయన బాల్యంలో ఏం చేశాడో ఈరోజు మనతో నేర్పిస్తున్నాడు, సంఘముగా నేర్పిస్తున్నాడు. దైవ సేవకుల ద్వారా ఎన్నో విషయాలను ఆదివారం మనకు చెప్పిస్తున్నాడు. ఈ విషయాలు నేర్చుకోవడానికి మీరు కుటుంబాలుగా సంఘానికి కదిలి వస్తున్నారా? సంఘములో మీ బిడ్డలను వాక్యం చదవడానికి నిలబెడుతున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ ప్రార్థనలో పిల్లలను పెంచుతున్నారా? ఆలోచించండి. ఏం చేయాలో తెలుసా, పాలిచ్చే నుంచి ఎలా పెంచితే వాళ్ళు అలా తయారవుతారో దేవుడు బైబిల్లో రాయించాడు. చూడండి, దెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దీనికంటే ముందు ఇంకొక మాటను చూపిద్దాం. ఇది ఓన్లీ సమూయేలు గారు యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారండి, మా పిల్లలకి ఇది అన్వయించదని మీరు అనుకుంటారేమో. ముందు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథంకి వచ్చేయండి. కీర్తన గ్రంథం 127 4-5 వచనాలు. కీర్తన గ్రంథం 127. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బిడ్డలందరినీ అనుగ్రహించేది ఎవరు? గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము, కుమారుల దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు కావాలంట. తర్వాత 5వ వచనం చదువుమా. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు ఆ పిల్లలు యవన కాలం ముందు పుట్టిన పిల్లలు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు. ఈ మాట ఎవరికి తెలుసా? పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులకు ఈ మాట దేవుడు రాయించిన మాట. ఎప్పుడు? కీర్తన గ్రంథంలో రాయించాడు. మరి అలాగా పిల్లల్ని తయారు చేయాలంటే, పిల్లలను ఆటంకపరచకుండా, పరలోక రాజ్యం వారిదైతే వారికి ఆటంకముగా ఉండకుండా ఎలా మేము పెంచాలి తండ్రి అని మీరు అడిగితే దేవుడే సమాధానం చెప్పాడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ కొద్దిగా ముందుకెళ్దాం చూడండి. ఇప్పుడు రండి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా త్వరగా చదవండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఇక్కడ మాట వస్తుంది చూడండి. హన్నా గారు ఎలాగైతే సమూయేలును పెంచారో ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. స్తన్యమిచ్చు తల్లి అనగా పాలిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా సాధువులమై పౌలు గారు కూడా సంఘంతో ఉన్నాడంట. ఎలాగా? స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి బిడ్డను పట్టుకొని ఎలా బుజ్జగిస్తుంది, సాధువుగా ఉంటుంది చెప్పండి. ఆ బిడ్డ కాలుతో తంతుంటాడు, కొరికేస్తుంటాడు, అయినా కూడా సహిస్తూ ఎలాగా వాడికి మాటలు నేర్పిస్తుంది. అమ్మానమ్మ, నాన్నమ్మ, నానమ్మానమ్మ ఇలాగా చెప్తూ ఉంటుంది చూసారా. అలాగా అన్న ఏమనిపించింది తెలుసా? నాయనా, నువ్వు మొక్కులు పొడి చేసి కంటే కన్నావురా, దేవుడిచ్చాడు. ఈ లోకంలోకి నువ్వు రావడానికి కారణం ఆయనే. ఆయన కోసం నువ్వు ప్రతిష్ఠితుడవు. నేను పాలు అనిపించిన తర్వాత నేను తీసుకెళ్తాను, ఏలి దగ్గర వదిలిపెడతాను. అక్కడ మహానుభావుడు దేవుని పరిచర్య చేసే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఉండి నువ్వు దేవునికి పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి అని పాలిచ్చేటప్పుడు హన్నా పెంచింది. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన తర్వాత యెహోవాకు వీడు ప్రతిష్ఠితుడు అనగానే సమూయేలు మొక్కాడు. అంటే పాలిస్తున్నప్పుడు తల్లిదండ్రులైన మీరందరూ, తల్లులైన మీరందరూ ఏం చెప్పాలి? నాయనా, నువ్వు యవ్వన కాలమందు మాకు అనుగ్రహింపబడినావు, దేవుని బహుమానంగా మాకు ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేయాలి? పెరిగి పెద్ద అయిన తర్వాత యేసుక్రీస్తు గురించి ఘోరంగా మాట్లాడుతున్నారు, 3 మేకులు పిక్కోలేని వారు అంటున్నారు, ఇది ఏదో విదేశీ మతం అంటున్నారు, బైబిల్ విదేశీ గ్రంథం అంటున్నారు. కాబట్టి వారికి చక్కగా వాక్యం చెప్పి వారిని ఒప్పించగలిగే, వాదించగలిగే ఒక గొప్ప వీరుడవు కావాలని ఆయన అని ఏ క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు చెప్పండి? పిల్లలు లేనంత వరకు పిల్లలు కావాలి తండ్రి, పిల్లలు కావాలి తండ్రి అని దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలను సంఘానికి తీసుకొని రారు, సభలకు తీసుకొని రారు, ఇంట్లో వాక్యాన్ని చదివించరు. మరి వారికి ఆటంకములు కావా ఇవి పరలోక రాజ్యానికి? ఆలోచించండి.
ఇంకా ఏమంటున్నాడు, సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా. పౌలు గారు ఏం చేశారంట, ఆ దశలోనిక సంఘాన్ని గారవించాడంట. సంఘంలోకి వచ్చిన విశ్వాసుల పట్ల బోధకుడుగా, సేవకుడుగా వారిని ఒక తండ్రి స్థానంలో ఉండి, తల్లి స్థానంలో ఉండి పౌలు గారు వారిని చక్కగా వాక్యంలో బలవంతులు చేశాడు. అలాగా దైవ సేవకులైన వారందరూ నిలబడి బలవంతులుగా చేయాలని దైవ సేవకులందరినీ కోరుతున్నారు. అలా బైబిల్ చేస్తున్నప్పుడు మీరు మీ పిల్లలను అందరినీ తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారా, బైబిల్ని చదివిస్తున్నారా? ఇంకా ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ద్వితీయోపదేశకాండం చూడండి. బాలుడుగా పాలు తాగేటప్పుడు గారాబం చేయాలి, ఆ తర్వాత గారాబం చేయకూడదు. అది బైబిల్ చెప్పింది తెలుసా? మనమేంటి, వాడు పెరిగి పడ్డయిన తర్వాత కూడా వాడికి ఏం తెలియదండి, నా కొడుకు మంచోడండి అంటుంటాం. ఇక్కడ అంటున్నాడు ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. పాలిచ్చేటప్పుడు ఇలాంటి మాటలు చెప్పాలి, పాలిచ్చిన తర్వాత ఏం చెప్పాలో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు. ఈ రోజు దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు, తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి, పరలోక రాజ్యం బిడ్డలదే, వారిని ఆటంకపరచవద్దు అని చెబుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. ఇది విన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి బర్త్డేకి, జోసఫ్ ప్రిన్స్ బర్త్డేకి పేతురు గారు బాగా మంచి భోజనం పెట్టారండి, చికెన్ పెట్టారండి, చికెన్లో ఉప్పు లేదండి, నాకు 2 ముక్కలే పడ్డాయండి అని బయట కబుర్లు చెప్పుకోవటం కాదు. ఈరోజు ఇప్పుడు విన్న మాటలు క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? నీ హృదయంలో ఉండాలి. అంటే తల పోసుకుంటూ మరియా భద్రం చేసుకుంది, అలాగ మీరు భద్రం చేసుకోవాలి, నీ హృదయంలో ఉండాలి. తర్వాత అంటున్నాడు, నీ కుమారులకు వాటిని చెప్పమన్నాడా, అభ్యసింపజేయమన్నాడా? అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడాలి. అంటే మాట్లాడటానికి ముందు మీరు ఏం చేయాలి? వాడికి అభ్యసింపజేయాలి. మనం ఏం చేస్తాము? పాలు విడిచిన తర్వాత LKGలో వేసేసి, నాయనా బడికి వెళ్ళిపో, మంచి ఇంజనీర్ అయిపోవాలి, మంచి డాక్టర్ అయిపోవాలి, ఇది మాత్రమే చేస్తున్నారు. కానీ అందుకే క్రైస్తవ కుటుంబాలు నిర్వీర్యం అవుతున్నాయి. తర్వాతి తరాల్లో ఒక 5-10 సంవత్సరాల తర్వాత క్రైస్తవ పిల్లలు ఏమైపోతున్నారు తెలుసా? నాస్తికులుగా మారిపోయే వాళ్ళు తయారవుతున్నారు. అందుకే ప్రపంచ దేశాల్లో బ్రిటిష్ వారు కానీ, ఆస్ట్రేలియా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది యవనస్తులు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? దేవుని నమ్మని నాస్తికులుగా మారిపోయినారు. దీనికి కారణం ఏంటి? తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సంఘానికి నడిపించట్లేదు, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు లేవు, ఫోన్ ఇచ్చేసి వాడు అల్లరి చేస్తున్నాడని ఆడుకోనైనా ఇలాగే చేస్తున్నారు తప్ప దేవుడు చెప్పిన మాటల్ని ఎవరు పాటిస్తున్నారండి? ఇది ద్వితీయోపదేశకాండంలో యేసుక్రీస్తు వారు రాకముందు 1400 సంవత్సరాలంటే నేటికి 3400 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు తల్లిదండ్రులైన వాళ్ళు పాటించకపోగా పిల్లలు ఎలా తయారవుతున్నారు? భయంకరంగా తయారవుతున్నారు. పెద్దలైన తర్వాత ఏమంటున్నాడు? నీవు వాటికి అభ్యసింపజేసి, పిల్లల విషయంలో చెప్తున్నాను, పిల్లల్ని నిజంగా వాళ్ళని అభ్యసింపజేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో, అంటే బాలుడు అంటే ఎవరు తెలుసా? పాలు మాన్పించిన ప్రతి ఒక్కడు బాలుడే. అంటే సమూయేలు లాంటి వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలను పాలు మాన్పించేంత వరకు వాళ్ళని గారాబించండి. తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. బిడ్డల్నిచ్చిన తండ్రి అయిన దేవుడు రాయిస్తున్న మాట. ఏమని? ఎంత మంచోడని మీ పిల్లల గురించి మీరు సాక్ష్యం ఇచ్చినా దేవుడు ఏమంటున్నాడు? బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని, అనగా మూఢత్వాన్ని వానిలో నుండి తోలివేయును. అంటే ఏం చేయాలి? శిక్షాదండము అంటే పాలు మాన్పించిన ప్రతి ఒక్క బిడ్డను ఏం చేయాలి? మీరు శిక్షించాలి. ఎలా శిక్షించాలి? సామెతల గ్రంథం 29:15 చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం అక్కడే ఉన్నాం కదా, 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. మూఢత్వము పోయి ఏమొస్తుందంట వాడికి? జ్ఞానము కలగజేయును. అదుపు లేని బాలుడు
తన తల్లికి అవమానం తెచ్చును. క్రైస్తవ తల్లిదండ్రులైన వాళ్ళు ఇవి పాటించకపోవటం వలన పాలిచ్చేంత వరకు గారవించండి. తర్వాత ఏం చేయాలి? పిల్లల్ని శిక్షించాలి, బెత్తము తీసుకొని గద్దించాలి, కొట్టాలి. అప్పుడే వాడిలోని మూఢత్వం వెళ్ళిపోయి జ్ఞానం కలుగజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఏం చదువుకున్నాము? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లాడు. సమూయేలు కూడా ఎలా వర్ధిల్లాడు? యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లాడని బైబిల్లో ఉంది. అంటే మీ పిల్లలను దేవుడు ఏమేమి చెప్పాడు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియ్యండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నాడు. ఆ బిడ్డలను చూసిన తర్వాత మనము వారిలాగా మారాల్సింది పోయి వాళ్ళను మనలాగా కర్కోటకులుగా మార్చేస్తున్నాం. ద్వేషము వాళ్ళలో నింపుతున్నాం. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళకు రా, నువ్వు వాళ్ళతో సావాసం చేయకు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళ గురించి అలా చెప్పడానికి ముందు దేవుని మాటలు బోధించండి. వాడు చిన్నపిల్లప్పుడుగా ఉన్నప్పుడే ఇంట్లో కూర్చున్నప్పుడు వాడితో కూర్చోండి, దేవుని మాటలు చెప్పండి. లేచేటప్పుడు వాడితో లేవండి. అలాగే త్రోవ నడిచేటప్పుడు వాడిని తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? ఒక ఉదాహరణ చెప్తాను. ఆదివారం రాగానే కోడి తినడానికి కూర్చున్నారా, చేప తినడానికి కూర్చున్నారా? అప్పుడు మీరేం చెప్పాలి? ఈ చేపను కానీ కోడిని కానీ కలుగజేసింది దేవుడే. ఈ కోడి ముందటి తరాల్లో నోవాహు జలప్రలయంలో ఓడెక్కింది కాబట్టి ఈరోజు మనం చంపుకొని తింటున్నాం. ఆయన దేవుడు నోవాహు ద్వారా కాపాడాడు. అంత భయంకరమైన ప్రళయం ఎందుకు వచ్చింది తెలుసా? దేవునికి ఇష్టంగా ఆనాడు సమాజం బ్రతకలేదు అని చెప్పండి పిల్లలకి. త్రోవ నడిచి వెళ్తున్నారా, పైన సూర్యుని చూడగానే ఈ సూర్యుని దేవుడే కలుగజేశాడు నాయన, అందుకే ఉదయం అవ్వగానే ఆ లైట్ను దేవుడు వేస్తాడు అని చెప్పండి. రాత్రి అవ్వగానే పడుకునే ముందు చంద్రుడిని చూడగానే చందమామ రావే అని పాటలు పాడటం కాదు. ఇప్పుడు అంత కాలం పోయింది. సెల్ ఫోన్లో ఏవో పెట్టేసి మోటు పత్తులు అని రకరకాలవన్నీ పెట్టేసి అన్నం తినిపించడానికి నానా యాగి చేస్తున్నారు. పిల్లలు ఏమైపోయారు? అదుపు లేని బాలులుగా మారిపోయారు. కానీ అదుపులో ఉండకపోవడానికి కారణం ఏంటి? పాలు తాగేటప్పుడే వాళ్ళను గారవించి అన్న ఎలాగైతే సమూయేలుని పెంచిందో అలా పెంచకపోవటం వలన 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు వచ్చి సంఘంలో కూర్చుంటాడా? సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్లో చెప్పిన కడత వాక్యాలు చెప్తాడా? చెప్పటంలో ఇప్పుడున్న ప్రజలు ఎలా తయారయ్యారు? పిల్లలు ఎలా తయారయ్యారు? అంత భయంకరంగా తయారయ్యడానికి కారణం ఎవరు? ముమ్మాటికి తల్లిదండ్రులైన మనం కాదంటారా? దీనికి ఆటంకాలుగా మారింది తల్లిదండ్రులు కాదంటారా? పుట్టిన పిల్లలది పరలోక రాజ్యం అన్నాడు. ఇంకా పెద్దల గురించి ఏమని చెప్పాడు తెలుసా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పాడు. వాళ్ళని చూసి మీరు మారండి అయినా, అలాగా మారితే అప్పుడు మీరు పరలోక రాజ్యంలోకి వస్తారని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత దేవాలయంలోకి మన పిల్లల్ని తీసుకెళ్ళాలి, కుటుంబ ప్రార్థనలు జరగాలి, మనం కూర్చుంటే వాళ్ళని కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పాలి, ప్రకృతిలో ప్రతి దాంట్లోనూ దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నాయని పిల్లలకు చెప్పాలి. ఇవన్నీ చెప్పడం మర్చిపోయిన తల్లిదండ్రుల విషయంలో ఏం చేయాలనుకున్నాడు చూస్తారా? ఇప్పుడు మొదట చదువుకున్న వాక్యాన్ని చదివి ఇంకొక వచనాన్ని చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసు అది చూచి ఏం చూశాడు? పిల్లలను దగ్గరికి తెస్తుంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి తెస్తుంటే రానియకుండా గద్దించిన వారిని, రానియకుండా ఆపిన వారిని ఏం చేస్తున్నాడు? అది చూచి కోపపడుతున్నాడు. ఈరోజు పిల్లలను దేవుని సంఘానికి నడిపించని ప్రతి తల్లిదండ్రి విషయంలో యేసుక్రీస్తు కోపపడుతున్నాడు. సుమా, మీకు అర్థం కావట్లే, ఈ కోపం మాకు తెలియట్లేదు అనుకుంటున్నారేమో. అందుకే మిమ్మల్ని ప్రేమించి ప్రపంచంలో ఎవ్వరికి ఇంత గొప్ప భాగ్యం దక్కలేదు. కేవలము పేతురు గారు తన కుమారుడికి ఏదో మీటింగ్లో విన్నాడు వాక్యం. మీరైతే ఖచ్చితంగా చెప్తారు, నా కుమారుడికి మొదటి పుట్టినరోజు చేయాలనుకుంటున్నానన్నా, దయచేసి మీరు రండి, మా ఊర్లో నా బంధువులని, స్నేహితులను, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను, వారికి మంచి మాటలు చెప్పాలి. నా కుమారుడు మొదటి పుట్టినరోజే దేవుని వాక్యం వినిపింపబడాలని కోరుకున్నాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులకు చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి ఆటంకపరుస్తుంటే, అంటే మీ పిల్లలను దేవుని సంఘానికి నడిపించకుంటే, వాక్యాలు చదవనీయకుండా చేస్తుంటే ఏం చేస్తున్నాడు? అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు?
వాక్య రూపంలో ఉన్నాడు. బైబిల్ అందరి మన చేతిలో ఉందా? వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని బైబిల్లో రాస్తే ఆ వాక్యము ఆది యందు వాక్యంగానే ఉంది. 2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు శరీరాన్ని ధరించుకొని భూమి మీద జీవించింది. వెళ్ళిపోయిన తర్వాత వాక్యము పరిపూర్ణమై బైబిల్గా మనందరి చేతుల్లోకి, మనందరి భాషల్లోకి బైబిల్గా వచ్చి ప్రతి ఒక్క క్రైస్తవుడి చేతుల్లో ఉంటే, ప్రతి ఒక్కడి క్రైస్తవుని కుటుంబంలో ఉంటే దాన్ని చదివిస్తున్నారా? చదవటానికి పిల్లలను త్వరపెడుతున్నారా? బైబిల్ చదవమని పిల్లలకు గద్దిస్తున్నారా? బైబిల్ చదవకుంటే బెత్తంతో దండిస్తున్నారా? శిక్షాదండము మీరు ప్రయోగిస్తున్నారా? లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటున్నాడు? పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనమండి. చిన్న బిడ్డ వలె దేవుని చిన్న బిడ్డలను నా ఎదుగు రానిడి, వారిని ఆటంకపరచవద్దు. ఈ మాట అండర్లైన్ చేసుకుంటే అంటే దేవుని రాజ్యములో ఉన్న బిడ్డలను ఆటంకపరిచి దేవుని సన్నిధికి తీసుకొని రాకుంటే ఏం జరుగుతుంది? అది యేసుక్రీస్తు వారే చెప్పారు తెలుసా? ఎప్పుడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరమాత్రుడుగా, సాధారణమైన మనిషిగా, ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించిన ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఈరోజు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. ఇది ఎప్పుడు తెలుసా? 2వ రాకడలో తన దూతలను పంపుతాడంట. ఏం చేస్తారంట వాళ్ళు? వారు ఆయన రాజ్యములో ఆటంకములకు సకలమైన వాటిని, ఎక్కడ ఆటంకములైన వాటిని? ఆయన రాజ్యములో ఆటంకములైన వాటిని. మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు రాజ్యంలో మనం ఉండిపోతున్నాం అనుకుంటున్నాం. మనం రాజ్యములో ఆటంకములుగా ఉన్నాం. ఎలాగా? మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకొని రాకుండా, దేవుని సన్నిధిలో వారిని బైబిల్ చదవనీయకుండా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బైబిల్ చదివించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, పాలించేటప్పుడు, తిరిగేటప్పుడు, లేచేటప్పుడు అన్ని చోట్ల వాటిని అభ్యసింపజేసి వాటి గురించి మాట్లాడాలని చెప్తే అవన్నీ చేయని తల్లిదండ్రులను ఏం చేస్తాడంట? దేవుని రాజ్యంలో పిల్లలకు ఆటంకాలుగా మారిన తల్లిదండ్రులని, పిల్లల్ని ఏం చేస్తాడంట? దేవుని రాజ్యంలో ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను. అంటే తల్లిదండ్రులు ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలో ఆటంకాలుగా మారితే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని నమ్మట్లేదు, సంఘానికి రావట్లేదు అని బాధపడుతున్న ప్రతి తల్లిదండ్రికి ఏం చేయాలి తెలుసా? మీరు మొదట వచ్చి సంఘంలో కూర్చోండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. తల్లి ఎట్టిదో కుమార్తెయు అట్టిదే అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులైన వారు మొట్టమొదటే దేవుని సంఘానికి వచ్చి వాక్యాన్ని వినటం మొదలెడితే వాళ్ళు కూడా మీతో రావటం మొదలెడతారు. ప్రతి ఆదివారం రండి, ప్రతి బైబిల్ స్టడీకి రండి, ప్రతి స్త్రీల కూటానికి రండి, ప్రతి పురుషుల కూటానికి రండి. దేవుని వాక్యాన్ని వినిపించండి, వారిని చదివించేలా చేయండి, బైబిల్ను చదివించేలా చేయండి. ఈ లోకం కోసం మహా అయితే 60 సంవత్సరాల జీవితం కోసం లోక చదువులు చదివిస్తున్నారు, మంచిదే. అంతకంటే ఎక్కువగా పరలోకంలో యుగ యుగాలు బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ఆటంకాలుగా మీరుండద్దు. మీ పిల్లలు మారద్దంటే ఏమంటున్నాడు? దేవదూతలు పంపుతాడంట 2వ రాకడలో. మొదటి రాకడ జరిగిందని క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం, మంచిదే. దేవుడు యేసుక్రీస్తు వారు పుట్టారని సంతోషకరమైన శుభవర్తమానమే కాబట్టి ప్రభువునందు సంతోషించండి, మంచిది. అయితే 2వ రాకడలో జరిగేది యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో అని చెప్పాడు. ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మత్తయి సువార్త 13:41. ఆయన దేవదూతలను పంపుతాడు. పంపిన తర్వాత ఏం జరుగుతుంది? వారు ఆయన రాజ్యములో ఆటంకములకు సకలమైన వాటిని, ఎక్కడున్నా మూల పనుల్లో సంఘానికి వస్తున్న ప్రతి తల్లిదండ్రి బిడ్డలను తీసుకొని సంఘంలోకి వస్తున్నారా? అలాగే మొగల్తూరులో ఉన్నవారు, అలాగే పెదమైన వానలంకలో ఉన్నవారు, ప్రతి ఒక్కరూ సంఘంలో సేవకుడు చెప్పిన మాట విని ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారా? కుటుంబాలతో, పిల్లలతో వస్తున్నారా? ఆ పిల్లల్ని వాక్యాలు బాగా చదవగలిగే వాళ్ళగా పెంచుతున్నారా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని కూర్చోబెట్టి చెబుతున్నారా లేదా? ఇవన్నీ చేయకుంటే మీరు తల్లిదండ్రులుగా అయిన తర్వాత మీరు గొడ్రాండుగా పిలువబడకూడదని బహుమానాలు ఇచ్చి మీ యొక్క నిందలు తీసిన దేవుడే ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆటంకములుగా మారిన సకలమైన వాటిని దుర్నీతి పరులు అంటున్నారు. మీరు తల్లిదండ్రులు కాదు, దుర్నీతి పరులను సమకూర్చి, ఎక్కడున్నా ఈ భూమి మీద, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎవరినైనా సమకూర్చి
అగ్నిగుండములో పడవేయబడును అంటున్నాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి. చిన్నపిల్లలను నా యుద్ధకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు మీకు తెలియకుంటే ఇప్పటి నుంచైనా పాలిచ్చే తల్లులు ఏం చేయాలి? పాలిచ్చేటప్పుడే దేవుడి గురించి చెప్పండి. పాలు మాన్పించి బాలురు అయిన తర్వాత వాళ్ళను బెత్తం పట్టుకోండి, గద్దించండి, బైబిల్ చదవమని చెప్పండి. తప్పనిసరిగా సంఘానికి తీసుకొని రండి, దైవ సేవకుల దగ్గరికి తీసుకొని రండి, బైబిల్ చదివేలాగా నిలబెట్టండి, పాటలు పాడేలాగా స్తుతించేలాగా నిలబెట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి మాట్లాడండి, అభ్యసింపజేయండి, వాటిని గురించి మాట్లాడి దేవునిలో ఉన్నతులుగా తయారు చేయండి. ఈ సమాజం ఎలా మారిపోయింది తెలుసా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏదో విదేశీ మతం కదా, ఎందుకు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో బోధిస్తున్నారు, ఎందుకు మీరు మత మార్పిడి చేస్తున్నారని మాట్లాడుతుంటే క్రైస్తవులైన వాళ్ళే వాళ్ళకి సమాధానం చెప్పలేక పారిపోతున్నారండి. అంత భయంకరమైన క్రైస్తవంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల కింద పుట్టి ఏం చెప్పాడు? పిల్లలను కుటుంబాలతో సహా రండి, పిల్లల్ని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. వాళ్ళలో ఉన్న నిర్మలత్వము, వాళ్ళలో ఉన్న కల్మషం లేని హృదయము, వాళ్ళ యొక్క దైవ లక్షణాలను చూసి మీరు మారండి అని చెబితే వాళ్ళను మనలాగా రాక్షసులుగా మార్చి దేవుని సన్నిధికి రానియకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇతర స్త్రీలను గౌరవించని వారిగా చాలా భయంకరంగా మార్చేస్తున్నారు కదండి. ఇలాంటి తల్లిదండ్రులను వదులుతాడంటారా? మనం కూడా అలాగుంటే మనల్ని వదులుతాడంటారా? దేవుని రాజ్యంలో ఉండి ఆటంకములుగా ఉన్న వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. అందుకే మన పాఠ్యభాగం ఏంది? పరలోక రాజ్యము బిడ్డలదైతే వారికి ఆటంకములేవి, పిల్లలను దేవుని సన్నిధికి నడిపించకపోవటం, దేవుని జ్ఞానంలో పెంచకపోవటం. బైబిల్ మీ పిల్లలు 12 సంవత్సరాల ఏటాయానికే బోధకులకు తెలియని జ్ఞానం మాట్లాడగలిగేలాగా పెంచాలంటే ఎక్కడున్నారండి? బైబిల్లో నహూము గ్రంథం ఎక్కడుందో తెలియదు, హోషేయ గ్రంథం ఎక్కడుందో తెలియదు. ఏ గ్రంథం చెప్పినా తీసి చదవలేని పిల్లలు అయిపోయినారు కదా. బైబిల్ తెరిచినా కూడా, తీసిచ్చినా కూడా చక్కగా చదవగలిగే పరిస్థితుల్లో లేరు. యేసుక్రీస్తు వారు అలా పెరగలేదు, సమూయేలు అలా పెరగలేదు. మీకు గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత మీరు కూడా అలా పెంచకూడదనే ఈరోజు ఇంత గొప్ప మాటలు తెలియజేశారు. ఇంత గొప్ప మాటలు పేతురు గారు ఎక్కడో వాక్యం విని ఒక సభలో నన్ను ఆహ్వానించాడు. మిమ్మల్ని ప్రేమించి సంఘము సర్వోన్నతుని మహిమ మందిరం అనే ఈ మందిరంలో కూర్చోబెట్టి ఇంత గొప్ప దైవవాక్కులను మన కుటుంబాలు బాగుపడాలని, నరకంలో వెళ్తాం మనం, కుటుంబాలుగా నరకంలోకి వెళ్లకుండా కుటుంబాలుగా పిల్లలతో కలిసి తల్లి తండ్రి అందరూ కలిసి నిత్యరాజ్యంలో చేరుకోవాలి, ఆ అగ్నిగండాన్ని తప్పించుకోవాలంటే మీ పిల్లలను దేవుని దగ్గరికి నడిపించండి. పరలోక రాజ్యంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళను చూసి వాళ్ళ యొక్క మనసులను, వాళ్ళ యొక్క దైవ స్వభావాన్ని చూసి మీరు మారండి తప్ప వాళ్ళను మీలాంటి రాక్షసులుగా మార్చకండి అని యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పాడు? ఇది 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు సుమా. ఇప్పటికైనా అర్థమైందా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్లోని సారాంశం ఎంత గొప్పదో? ఇది తెలుసుకున్న ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ మాటలు పాటించాలని సభాముఖంగా సంఘం ఎదుట మీకు తెలియజేస్తూ దైవ సేవకులందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి వారి పరిచర్యను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతటినీ ఇంత గొప్పగా మిమ్మల్ని అందరినీ పిలిపించి, నన్ను పిలిపించి మంచి వాక్యం చెప్పించిన ఆ పేతురు గారిని, వారి సతీమణిని ప్రేమించి దేవుడిచ్చిన గర్భఫలమైన జోసఫ్ ప్రిన్స్కి దేవుడు జ్ఞానాన్ని మెండుగా దయచేయాలి. అలా దయచేయటానికి తల్లిదండ్రులైన వాళ్ళు ఇలాగే పెంచుతూ వయసునందును, జ్ఞానమందును, దేవుని దయయందును, మనుషుల దయను వదిలి దేవుని కోసం భవిష్యత్తులో ఒక మహావీరుడుగా, ఒక రాజకుమారుడుగా నిలబడాలి. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా పెంచండి. నేటి రాబోయే తరాల్లో పిల్లల్ని ఇలా పెంచాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవులలో ఉంచి మీ ప్రేమైన పిల్లలతో చేరి నిజంగానే గొప్ప మాటలు మాకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే బిడ్డల గురించి ఇంత ఉన్నతంగా బోధించి కోప్పడినా కూడా ఈనాటికి అర్థం కాని క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలని వాళ్ళ ఇష్టానుసారంగా పెంచుతున్నారు. లోకంలో లోక జ్ఞానానికి బలేసి దయ్యాలకు బలిగా అర్పిస్తున్నారు. ఇది అర్థమైన పిల్లలు, ముఖ్యంగా మీ ఆకర్షణలో ఉన్న వారందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చారు.
నిత్య జీవానికి నిర్ణయింపబడిన ప్రతి తల్లిదండ్రిని వారి బిడ్డలను పరలోక రాజ్యంలో గొప్పవారిగా నిలబెట్టగలుగుటకు మీ కృపను విస్తరింపజేయవలసిందిగా వేడుకుంటూ, ప్రత్యేకించి ఈ శుభదినాన్న జోసఫ్ ప్రిన్స్ని సంఘమంతటితో కలిసి మేమందరము దైవ సేవకులంగా ఆ బిడ్డను ఆశీర్వదించుతుండగా మీ ఆశీర్వాదము, మీ దీవెన దయచేయండి. ఆ బిడ్డ ప్రతి సంవత్సరము తన పుట్టినరోజు కానీ తన జీవితంలో కానీ ప్రతి దినము కూడా మీ వాక్యాన్ని అందించగలుగుటకు ఒక వేడుకగా, వేదికగా ఉండగలుగుటకు, ఒక వీరుడుగా వాక్యాన్ని ప్రకటించేలాగా తల్లిదండ్రులు ఇద్దరు, పేతురు గారైతే వారి సతీమనైతే పెంచగలుగుట కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమంలో ఎవరైతే ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని కోసం సిద్ధపరిచారో మా అందరి కోసం చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ సంఘంలో దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు వచ్చారు. వారి పరిచర్యలను దీవించండి, వారి సంఘాన్ని ఆశీర్వదించండి. ఆ సంఘాలలో ఉంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు పరలోక రాజ్యానికి ఆటంకములుగా ఉండకుండా సంఘంతో కలిసి, కుటుంబాలతో కలిసి పరలోక రాజ్యంలో నిలబడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ప్రతి దైవజనునికి దయచేయవలసిందిగా వేడుకుంటూ, చిన్నారి జోసఫ్ ప్రిన్స్కి మీ యొక్క దీవెనలు మెండుగా దయచేయమని, భవిష్యత్తులో మంచి ఆరోగ్యము, మంచి ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేసి మీ దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయసునందును వర్ధిల్లగలుగుట కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోండి.